వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక తెలంగాణలో హెచ్ఐవి పాజిటివ్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా 3-4 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మెజారిటీ జిల్లాలో 4 ఏళ్ల క్రితం నమోదైన కేసులతో పోల్చితే ప్రస్తుతం వ్యాప్తి రేటు మాత్రం తక్కువగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కలు చెబుతున్నాయి. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 11.95 లక్షల మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించగా 10,754 మందికి పాజిటివ్ వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7,78,020 మందికి హెచ్ఐవి పరీక్షలు చేయగా 10,651 మందికి పాజిటివ్ వచ్చింది. 2018లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరం దేశంలో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ ఏడాది తెలంగాణలో కొత్తగా 11,820 కేసులు నమోదయ్యాయి. 2019-20 కేసులతో పోల్చితే ఈ ఏడాది 103 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాప్తి రేటు మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.73% వ్యాప్తి రేటుతో పాలమూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 4 ఏళ్ల క్రితం ఈ రేటు 2.75%గా ఉండడం గమనార్హం. ఆ తర్వాత 1.66 వ్యాప్తి రేటుతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక కేసుల విషయానికి వస్తే హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. రాజధానిలో 4 ఏళ్ల క్రితం 1944 హెచ్ఐవి పాజిటివ్లు నమోదు కాగా 2023-24లో 2043 కేసులు వచ్చాయి. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఎయిడ్స్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం కేసులు ఇంకా అలానే ఉంటున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుంది. జాతీయ రహదారులు ఆ జిల్లాల గుండా వెళ్లడంతో పాటు ఇంకా అక్కడి జనాభాకు ఎయిడ్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. కాగా పలు జిల్లాల్లో హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో కొంతమంది ఆ తర్వాత వైద్యశాఖ కనుగప్పి తప్పించుకుంటున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లో 2043 కేసులు కాగా అందులో 1982 మంది రెట్రోథెరపీ వైద్య సేవలు పొందుతున్నారు. మిగతా 51 మందిని ట్రేస్ చేయలేక వైద్యశాఖ సిబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నారు.